మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకంటే పెద్దవాళ్ళు కొన్ని మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఆ మంచి మంచి మాటలు మన యొక్క ఈ భూలోకంలో మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కానీ మన ఆయుష్ని పెంచేటువంటి సామర్థ్యం అనేది ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరి దగ్గర లేదు. ఆ ఆయుష్, ఆ యొక్క ఆరోగ్యం అనేది ఎవరి చేతిలో ఉండదంటే భద్రంగా ఉంచడానికి దేవుడి చేతిలోనే ఉండదు. మరి అంత మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చినటువంటి దేవుడి పట్ల మనం చాలా నిజాయితీగా మనందరం ప్రవర్తిస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు కూడా నేను మీ మధ్యలో నిల్చొని దేవుని వాక్యాన్ని వివరించడానికి చాలా ఆనందపడుతున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఒకసారి మీ చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 11-12 వచ్చిన ఒకసారి ధ్యానం చేద్దాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. ఇది ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట. అంటే రోమా సంఘానికి కాదు, ఆ మాట అనేది మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ మాట ఏమన్నాడు చివరి లైన్లో అంటే, మనలో ప్రతి వాడును, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు మనందరికీ లింగభేదమే లేదు, పురుషులైనా కానీ స్త్రీ అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా తన్ను గురించి, ఎవరి గురించి అంటున్నాడంటే మన గురించి ఏం చెప్పాలంటే మనం లెక్క అప్పగింపవలెను, లెక్కలు చెప్పాలంట. మనం ఇంకా బాగా ఆలోచించగలిగినట్లయితే, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు అనుకోండి, లెక్కలు మొత్తం చూసుకుంటాడు. అసలుగా బిజినెస్ పెట్టడానికి ఎంత డబ్బు సరిపడుతుంది, ఎంతవరకు ఖర్చు పెట్టాలి అని మొత్తం లెక్కలు చూసుకొని ఆ వ్యాపారంలోకి దిగుతాడు. అలాగే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. నెలకి లెక్కలు, సంవత్సరం లెక్కలు ఉంటాయి వాళ్ళకి. సంవత్సరాలకి ఇంత ఖర్చు అయింది, మన కుటుంబ ఖర్చు ఎంత, మన అప్పుల ఖర్చు ఎంత, మన ఖర్చు ఎంత, మన పిల్లల ఖర్చు ఎంత అని ఏం చేస్తూ ఉంటారంటే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. చూసుకుంటూ ఉంటారు లేదా, కన్ఫామ్గా చూసుకుంటారు. ఇప్పుడు చాలామంది ట్రెండ్ ఇదే. మధ్యతరగతి కుటుంబీకులు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఖర్చులు ఎంతవరకు అవుతుంది ఏంటనేది, ఎంత సంపాదన వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతవరకు మిగిలిస్తున్నాం అని చూస్తూ ఉంటారు. అలాగే ఒక రైతు కూడా ఏం చేస్తాడు, ఒక పంట వేసినప్పుడు, పంట చేతికి వచ్చినప్పుడు, పంటకు అమ్మినప్పుడు ఏం చేస్తాడు, లెక్క చూసుకుంటాడు. ఫస్ట్ కాలం చూసుకుంటాడు. ఎక్కడ పొలం తీసుకుని, పొలం కౌలు తీసుకున్నాడు అనుకో, కౌలు తీసుకున్న కాడ నుంచి కౌలుకి డబ్బులు ఇచ్చి మరి ఆ పొలాన్ని దున్నుకొని అక్కడి నుంచి మొత్తం పంటకి ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టుబడి పెట్టాము, మరి ఎంత రాబడి వచ్చింది అని చివరిలో కూర్చొని ఏం చేస్తూ ఉంటాడంటే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేస్తూ ఉంటాడు, లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నాకు ఎంత సంపాదన వచ్చింది, నేను ఎంత ఖర్చు పెట్టాను, మరి నేను పెట్టినటువంటి పెట్టుబడికి నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా. ఒక మిర్చి రైతు ఉన్నాడు అనుకోండి, తన పెట్టుబడి ఒక 5 లక్షలు వచ్చింది, పెట్టుబడి ఒక 5 లక్షలు పెట్టాడు. చివరికి వచ్చేసరికి అతనికి ఎంత వచ్చిందంటే ఒక 4 లక్షలు వచ్చింది. ఇప్పుడు అతనికి పెట్టినటువంటి పెట్టుబడికి లెక్కలో ఎక్కువ వచ్చినట్ట, తక్కువ వచ్చినట్ట? తక్కువే కదా. ఎందుకంటే 5 లక్షలు ఖర్చు అయింది పెట్టుబడి, చివరికి వచ్చేసరికి 4 లక్షలే. కాబట్టి 1 లక్ష తేడా వచ్చింది. లేకపోతే 3 లక్షలు పెట్టుబడి పెట్టాడు, లాభం ఎంత వచ్చిందంటే 2 లక్షలు వచ్చింది. అప్పుడు ఎంత, 1 లక్ష రూపాయలు, 1 లక్ష నష్టం వచ్చినట్టే కదా.
ఇలా మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ విధంగా చూసుకుంటూ ఉంటారు. మనం ఎంతవరకు మనం సామర్థ్యం కలిగి ఉన్నాము అని ఇవన్నీ చూసుకున్నటువంటి సమయంలో మనం కూడా దేవుడికి లెక్క చెప్పాలంట. ఏ లెక్క చెప్పాలంటే మన యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంది దేవుళ్ళు. మన దేవుళ్ళకి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవన విధానం అనేది ఎలా ఉంది, ఆయనకి నమ్మకంగానే జీవిస్తున్నామా లేదా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా, పాపానికి మనం ఎంతవరకు దూరంగా ఉంటున్నాము, పరిశుద్ధతకి ఎంత దగ్గరగా ఉంటున్నాము, పవిత్రతకి ఎంత దగ్గరగా ఉంటున్నాము, పాపాన్ని చూస్తే మనం అసహించుకుంటున్నామా లేదా, పాపాన్ని చేసేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని చేస్తున్నామా, దాని నుంచి వైదొలుగుతున్నావా అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఆయుష్ కాలాన్ని బహుగా ఇచ్చాడు. 2023లో మనకి ఎలాంటి అపాయం జరగకుండా 2024లోకి ఇచ్చాడు ఆయుష్ కాలాన్ని. అవునా కదా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా. మరి 2024 సంవత్సరాన్ని ఇచ్చి ఇప్పుడు ఒక 5 నెలలు అవుతుంది దాదాపుగా. ఇప్పుడు కూడా మనల్ని సజీవులుగా ఇచ్చినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తారంటే, మనం చనిపోయిన తర్వాత లెక్క చెప్పాలి ఆయనకి. మరి నీకు ఇంత ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చారు కదా, సంవత్సరంలో 365 రోజులు 365 రోజులు ఇచ్చాను నీకు. నా కోసం ఒకసారి ఆలోచించావు నువ్వు, నా వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసావు నువ్వు. సరే, ధ్యానం చేసినప్పుడు ఏదైనా ఒక వచనం నీకు నచ్చినప్పుడు ఆ వచనం ప్రకారంగా నీకు జీవించాలనేటువంటి ఆలోచన వచ్చిందా అని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రతి మనుషుడికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి చనిపోయిన తర్వాత అడుగుతాడు లెక్క. నువ్వు నా కోసం ఎన్ని సంవత్సరాలు బ్రతికావు, సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 365 రోజులు ఎన్ని రోజులు నా కోసం నువ్వు బ్రతికావు? ఎన్ని రోజులు నా ఆలోచనలో నువ్వు నీ హృదయంలో పెట్టుకొని జీవించగలిగావు? ఎన్ని గంటలు? 365 రోజులు ఇంటూ ఎన్ని గంటలు? రోజుకి 24 గంటలండి. 365 ఇంటూ 24 ఎన్ని గంటలు వస్తాయి? 365 ఇంటూ గంటకి ఎన్ని నిమిషాలు? 60. 60 నిమిషాలు ఏంటి? ఎన్ని నిమిషాలు వస్తాయి? 365 నిమిషాలకి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అసలు ఎన్ని ఏంటి? ఒకసారి 365 ఉంటారు, ఎన్ని వస్తాయి? ఏం చేస్తున్నామంటే ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నావా లేదా, దేవునికి మనం సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా లేదా అనేది మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. దేవుడు ప్రతి ఒక్కడికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇచ్చినటువంటి వ్యక్తికి చనిపోయిన తర్వాత లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు కన్ఫర్మ్గా అతను ఏం చెప్పాలంటే లెక్క అప్పు చెప్పాలి. నేను చెప్పనయ్యా అని మచ్చనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఉన్నాడు, స్కూల్లో ఒక టీచర్, మ్యాథ్స్ టీచర్, ఇదిగో నీ టేబుల్ 2వ ఎకరం కాడి నుంచి 10వ ఎకరం దాకా చదువుకుంటారా హోంవర్క్ ఇస్తాడు. ఇచ్చి రేపటికల్లా నాకు ఈ 10 ఎకరాలు నాకు అప్పు చెప్పాలంటాడు. మరి పొద్దున్నే తెల్లవారుజాము స్కూల్కి వెళ్ళాడు, మరి మ్యాథ్స్ టీచర్ వచ్చింది క్లాస్కి, ఇదిగో నీకు చెప్పాను కదా నిన్న, బట్ నాకు ఇదిగో 3వ ఎకరం చెప్పమన్నాడు అనుకో. వాళ్ళు వేసి ఇలా నిల్చున్నాడు, వాళ్ళకి ఏం చేస్తాడు టీచర్ ఏమన్నా, బాబు బా ఏదిరా ఇంత బాగా చదువుతున్నాను ఏమన్నా, అతను ఏమన్నా పొగిడిద్దా? పొగడదు. ఏం చేసింది టీచరు? దండించింది, పనిష్మెంట్ ఇచ్చింది. పనిష్మెంట్లో కూడా మామూలు పనిష్మెంట్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడైతే అసలు ఈ పిల్లల మీద చేయనట్లేదు, కానీ ఒకప్పుడైతే బహుఘోరంగా ఉండేది. ఒక్కొక్కరికి వాతలు పడుకుంటా వచ్చేవాళ్ళు కాళ్ళకి చేతులకి. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని సుకుమారంగా పెంచుకోవడం వల్ల ఒక దెబ్బ పడినా కానీ ఊరుకోవట్ల, ఎమ్మటే స్కూల్ మీద పడి అడుగుతున్నారు. తిట్టడం కానివ్వండి, తగ్గువాటం కానివ్వండి, గందరగోళం చేయడం కానివ్వండి, పోయి టీచర్ కొట్టడం కూడా జరిగింది. నేను చేసే స్కూల్లో నేను ఒక టీచర్ని, నేను చూసి నేను పేడ స్కూల్లో చేస్తూ ఉంటాను. ఆ స్కూల్లో ఒక టీచర్ నేను కొట్టడానికి వచ్చారు, పిల్లగాన్ని దండించిందని. అంటే మరి ఈ ప్రకారంగా లోకంలోనే ఒక పని చేయకపోతే దేవుడు దండిస్తున్నాడే. మరి దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చినటువంటి మనకి, మనం దేవుడు పని చేయకపోతే దేవుడు దండించడంలో న్యాయం ఉందా లేదా అన్యాయం ఉందా? న్యాయమే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం కూడా మనకి ఇచ్చినటువంటి రోజులు గడిచిపోయే కొద్దీ మనం భయపడతా ఉండాలి. అమ్మో రోజులు గడిచిపోతాయి, మరి నేను దేవుడు పని చేస్తున్నా లేదా, రేపు నన్ను లెక్క అడుగుతున్నాడు అని ఇక్కడ చెబుతుంది వాక్యం. మరి ఎంతవరకు దేవుడు పని చేస్తున్నాను, ఎంతవరకు నేను దేవుడు ఆలోచన కలిగి జీవిస్తున్నాను? నేను బ్రతుకుతున్నానంటే అది నాది కాదు, దేవుడి దయే. నేను నడుస్తున్నానంటే అది నా దయ కాదు, దేవుడి దయే. నేను మాట్లాడుతున్నానంటే అది నా యొక్క సామర్థ్యం కాదు, దేవుడు ఇచ్చినటువంటిది కృపే నా మీద. మరి ఇంత దేవుడు నా దగ్గర, దేవుడు నాకు ఇంత ప్రసాదిస్తున్నాడే,
మరి దేవుడి కోసం నేను ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన అనేది మనిషికి రావట్లేదు. ఇప్పుడు సోమరిపోతులాగా అయిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు ఏమంటాడంటే లెక్కప్ప చెప్పాలరా, నువ్వు లెక్కప్ప చెప్పబోయావు అనుకో, నీకు మామూలుగా ఉండదు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తికి లెక్క చూశాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి లెక్క చూశాడు. ఆయన చేసినటువంటి పాపాలను చూస్తూ 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 ఉండి ఆయన ఒక వ్యక్తి లెక్క చూశాడు. ఆయన లెక్కను కూడా ముగించాడు. ఎవరంటే బబులోను సామ్రాజ్యంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరు కుమారుడు అయినటువంటి బెల్షస్సరు ఉన్నాడు. తెలుసు మనందరికీ. ఈ బెల్షస్సరు రాజ్యాధికారం చేసేటప్పుడు ఒక విందు జరిగిస్తాడు. ఒక విందు జరిగించేటప్పుడు 1000 మందిని పిలిపించుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి పక్కన రాజులు కానివ్వండి, తన ఉపపత్నులు కానివ్వండి, రాణులు కానివ్వండి, వీళ్ళందరినీ ఏం చేస్తారంటే ఆ పార్టీకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మందు ఆల్కహాల్ తెప్పించుకొని ఏం చేస్తూ ఉంటాడంటే మద్యపానం తాగుతూ ఉంటాడు. తాగేటువంటి సమయంలో అతనికి ఒక దురుద్దేశం వచ్చింది. ఒక దురుద్దేశం పుట్టింది అతనికి. ఎప్పుడు ఈ గాజు గ్లాసులోనైనా మనం తాగేది, ఎప్పుడు ఈ రేకు గ్లాసులోనైనా మనం తాగేది, బంగారం గ్లాసులో తాగితే ఎట్లా ఉంటుందని ఆలోచన చేశాడు ఆయన. బంగారం గ్లాసులు మద్యం తాగితే ఎంత బాగుంటుందో తెలుసా మీ అందరికని. ఏం చేస్తారంటే బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు యెరూషలేముని నాశనం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగారు ఉపకరణాలని ఏం చేస్తారంటే పల్లగొట్టి ఇక్కడ తెచ్చుకుంటాడు. ఆయన సామ్రాజ్యానికి తెచ్చుకొని ఆయన సామ్రాజ్యాన్ని పెట్టుకుంటాడు. ఇతను అయితే అది తెలుసుకున్నటువంటి యొక్క బెల్షస్సరు ఏం చేస్తాడంటే తన పక్కన ఉన్నటువంటి సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి ఆజ్ఞ చేస్తాడు. మీరు వెళ్ళి మా నాన్న తెచ్చినటువంటి యెరూషలేము తెచ్చినటువంటి బంగారు ఉపకరణాలు గ్లాసులు అవి ఉంటాయి కదా, పళ్ళ్యాలు ఉంటాయి కదా, మద్యపాన గ్లాసులు ఉంటాయి కదా, వాటిని తీసుకురమ్మని చెబుతుంది. తీసుకురమ్మని చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ పోయి వాళ్ళందరూ అవి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్లాసులు తెచ్చుకొని ఏం చేస్తారంటే వాటిలో మద్యం మూసుకొని తాగుతూ ఉంటాడు. దేవుడికి మామూలు కోపం రాదు. దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులు, దేవుని ఆరాధించడానికి ఉపయోగించినటువంటి వస్తువులు ఆ మందిరంలో పెట్టినప్పుడు ఆ మందిరానికి ఉపయోగించాల్సినటువంటి ఆ యొక్క వస్తువులు ఇతను ఏం చేస్తాడంటే తీసుకొచ్చి అపవిత్రం చేస్తాడు. పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాల్సినటువంటి వస్తువులు ఇతను ఏం చేస్తాడంటే అపవిత్రం చేస్తాడు. మరి దేవుడికి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులు కదిలించినప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుంది. కాబట్టి దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు అతను మద్యం తాగేటప్పుడు ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే అద్భుతం, ఒక వ్యక్తి వచ్చి ఒక హస్తం, ఒక చెయ్యి వచ్చింది. ఒక చెయ్యి వచ్చి ఏం చేస్తుందంటే తన ఎదురుగా గోడ ఉంటుంది. ఆ గోడ మీద ఏదో రాస్తా ఉంటుంది సంథింగ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాదు. అర్థం కాకపోయేసరికి ఏం జరిగింది, ఈ బెల్షస్సరు ఏం చేస్తాడు ఒకసారి చూడండి మీకు కూడా అర్థమైంది. చూస్తే ఒకసారి ఇది ఎక్కడ ఉందంటే మనం గమనించగలిగినట్లయితే దానియేలు గ్రంథం, ఒకసారి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి బైబిల్ని మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి 6వ వచనం చదవండి. అదే అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క చేతి వ్రాతను చూసి ఏం చేస్తున్నాడంట, మనిషి కృంగిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేస్తున్నట్ట అతనికి ఏమైందంట, అతని ముఖం ఏమైపోయిందంట, వికారంగా అయిందంట. ముఖం వికారం అంటే మనం బజార్న నడిచేటప్పుడు ఒక రంగు ఉంటుంది మన ముఖం, ఇంట్లో ఉన్నప్పుడు మన ముఖం ఒక రంగు ఉంటుంది, చర్చిలో ఉన్నప్పుడు మన ముఖం ఒక రాగా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు బజార్లో ఉన్నప్పుడు మన ముఖం చర్చిలో ఉన్నప్పుడు ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెండు ముఖాలకి డిఫరెంట్గా ఉంటుంది. హుందాగా ఉంటాం మనం ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, బజార్లో ఉన్నప్పుడు కానివ్వండి. కానీ చర్చిలో రాగానే మన ముఖం ఎలా అయిందంటే మారిపోయింది. కొంచెం భక్తి శ్రద్ధలు అనేవి వస్తాయి మన యొక్క హృదయంలోనికి, మన ఆకారంలోనికి. అప్పుడు మనం ఎలా ఉంటామంటే జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఈయన ముఖం కూడా ఏమైపోయిందంట, వికారం అయిందంట. భయం పట్టుకుంది. ఏంటి అసలు ఏదో రాస్తుంది మాకు అర్థం కావట్లేదు అని భయపడతా ఉన్నాడు. ఇంకేమైందంట, అతడి మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి, అతని నడుములో ఉన్నటువంటి కీళ్ళు ఏమైనాయి అంట, వదిలేపోయినాయి అంట.
ఇంకా ఏం చేస్తున్నాయంట, అతని మోకాళ్ళు గడగడ వణుకుతున్నాయంట. వణుకుచు ఒకదానికి ఒకటి కొట్టుకుంటున్నాయంట. మోకాళ్ళు ఏం జరుగుతున్నాయంట, ఒకదానికి ఒకటి కొట్టుకుంటూ బిగుసుకుపోయి భయపడతా ఉన్నాడంట. ఆ భయపడుతున్నటువంటి సమయంలో అతను ఏం చేస్తాడంటే, వామ్మో ఎందుకు జరిగింది, ఎందుకు జరగబోతుంది, ఇది ప్రమాదం జరగబోతున్నటువంటి ఆలోచించినటువంటి యొక్క బెల్షస్సర్ ఏం చేస్తాడంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి కొంతమందిని పిలిపిస్తాడు. పిలిపించి ఏం చేస్తాడు చూడండి, 7వ వచనం. రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలవనంపుడని ఏం చేశాడంటే ఆతురంగా ఆజ్ఞించాడంట. ఎమ్మట ఆజ్ఞించాడు. ఎందుకు జరగబోతుంది, ఏదో రాస్తుంది, మరి దానికి తెలియాలి కదా. మన రాజ్యంలో ఎవరెవరు ఉన్నారంటే కల్దీయులు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి కల్దీయులు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు, ఇంకా ఎవరున్నారు, గాయడి విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తెలిసిందా అంటే ఆ యొక్క రాసినటువంటి ఆ యొక్క పదాలను ఎవరు కూడా తెలపలేకపోయారు. ఎవరు కూడా దాని యొక్క పదాల వివరణని చెప్పలేకపోయారు. చెప్పలేకపోయేసరికి ఇతను ఇంకా భయపడుతూ ఉంటాడు. భయపడుతున్నటువంటి సమయంలో వాళ్ళ అమ్మగారు వచ్చింది, రాణి వచ్చి ఎవరి గురించి చెప్పిందంటే దానియేలు గారి గురించి చెప్పింది. ఇదిగో మీ తండ్రి గారి రాజ్యంలో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ పూర్ణుడై ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఇటువంటి ఎవరు చెప్పలేనటువంటి మాటలు కానివ్వండి, గూఢార్థమైనటువంటి మాటలు అతను చెప్పగల ఏం చేస్తారంటే ఎమ్మటే దానియేలు గారిని పిలిపిస్తారు. ఎవరు, ఈ బెల్షస్సర్. ఈ పిలిపించినప్పుడు ఆయన ఏం చెబుతాడు చూడండి ఒకసారి. 25వ వచనం చూడండి ఒకసారి, ఇక్కడ కనిపించి కనబడింది 24. ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయి వచ్చి చేయి వచ్చిందని చెప్పాను కదా. ఆ ఏమి రాసిందంట ఆ గోడ మీద అంటే చెప్తున్నాడు చూడండి. రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉఫార్సిస్. ఏమని రాసిందంటే మెనే టెకెల్ ఉఫార్సిస్ అని రాసిందంట గోడ మీద. ఆ గోడ అర్థం ఎవరు చెప్పలేకపోయారు. ఎవరు చెప్పడానికి పిలిపించారంటే ఈ బెల్షస్సర్ దానియేలు గారిని. దానియేలు గారు చెప్తాడు చూడండి ఇప్పుడు దానికి 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా ఏంటంట, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి నీ లెక్క చూశాడు. దేవుడు నీ దగ్గర పడింది, నీ చావు దగ్గర పడింది. నీకు దేవుడు ఇప్పుడు దాకా ఆరోగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి నీకు నువ్వు చేయరానటువంటి ఘోరమైనటువంటి పాపం చేయడం వల్ల నీ లెక్కను ఏం చేశాడంటే క్లోజ్ చేశాడు. బుక్ని తిరిగి క్లోజ్ చేశాడు. గిట్ట ఇంక లేదు, నీ చాప్టర్ అయిపోయింది. నువ్వు ఈ లోకంలో బ్రతకుండడానికి ఉండేటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తివి నువ్వు అర్హుడు కాదు నువ్వు బ్రతకడానికి. కాబట్టి ఈ బెల్షస్సర్ యొక్క ఆయుష్ని ఏం చేశాడంటే ముగించాడు మధ్యలో. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేనటువంటి, దేవుడికి నచ్చనటువంటి పాపాన్ని చేయడం వల్ల బెల్షస్సర్ యొక్క ఏం చేశాడు, అతని యొక్క ప్రాణాన్ని క్లోజ్ చేశాడు. కింద వచ్చేసరికి అదే జరిగింది. కింద 30 వచనం జరిగింది చూడండి. 30 వచనం. బెల్షస్సర్ కల్దీయులకు అప్పగించాడు దేవుడు. ఎవరిని, ఈ బెల్షస్సర్. ఈ కల్దీయులు ఏం చేశారంటే బెల్షస్సర్ని చంపేశారు. దేవుడు అక్కడ ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజుల్ని, చక్రవర్తులను వదిలిపెట్టాల. ఆయన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే. ఈనాడు మనల్ని వదిలిపెడతారంటే మనల్ని కూడా వదిలిపెట్టడం. మరి మన భక్తి జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి. మనం కూడా రోజు దినదినము మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క ఆయుష్ని కానివ్వండి మనం చెక్ చేసుకుంటే బాగానే ఉంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం ఎలా ఉన్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మరి మన ఏడాది లెక్క చూడ ఆయన, మన లెక్కలు రాసుకోడు ఆయన. లెక్కలు రాసుకుంటాడంటే కన్ఫర్మ్గా రాసుకుంటాడు. మందు కూడా ఈ రాజుల్ని, చక్రవర్తులు వదలండి మన కింగులు, దేవుడి పనులు చేసేవాళ్ళ మన ఏమన్నా. కాబట్టి మన లెక్కలు కూడా దేవుడు చూస్తాడు. చూసి తగిన సమయంలో మనకి ఏం చేస్తూ ఉంటాడంటే పరిష్కారం తెలియజేస్తాడు. దేవుడి లెక్కలు ఏమన్నాయో తెలుసా? మన తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టుకున్నాడు దేవుడు. మనం లెక్క పెట్టుకోగలం మన తల వెంట్రుకలు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిలో కూడా లెక్క పెట్టుకోడు తన తల వెంట్రుకలు. కానీ దేవుడు మాత్రం మన తల వెంట్రుకలన్నీ లెక్క పెడతాడంట. ఎక్కడ కనబడుతుంది ఆ వచ్చిన చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30 వచనం చూడండి ఒకసారి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు మన తల వెంట్రుకలన్నీ ఏమన్నాయంట, లెక్కింపబడి ఉన్నాయంట దేవుని దృష్టిలో. నీ దృష్టిలో లెక్కింపబడలేవు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క సందర్భాన్ని నీకు హృదయాలోచనలు ఏం చేస్తూ ఉంటాడంటే గమనిస్తూ ఉంటాడు.
తల మీద ఉన్నటువంటి వెంట్రుకల కింద ఉన్నటువంటి తల, ఆ తల కింద ఉన్నటువంటి మెదడుని, ఆ మెదడు నుంచి పుట్టేటువంటి ఆలోచనలు కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనందరి ఆలోచనలు గమనిస్తూ ఉంటాడు. ఈ రోజు ఇచ్చిన 24 ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి 24 గంటల్లో నా కుమారుడైనటువంటి నువ్వు నా కోసం ఎన్నిసార్లు నన్ను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నావు? నువ్వు నన్ను ఎన్నిసార్లు నా వాక్యానికి జ్ఞాపకం చేసుకున్నావు? నువ్వు ఎన్నిసార్లు నా గ్రంథంలో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా జీవించాలనుకున్నావు? నువ్వు ఏ యొక్క భక్తుని నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని అతని వల్ల బ్రతకాలనుకుంటున్నావు? ఏ వాక్యం నీ యొక్క హృదయంలో ఎప్పుడు మెదులుతూ ఉంటుంది అని అన్ని గమనిస్తూనే ఉంటాడు. మన ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులు గమనించలేకపోవచ్చేమో. ఎవరు లెక్కేస్తూ ఉంటారంటే పైన ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే లెక్కప్పు చెప్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని మనం నిర్లక్ష్యం పెట్టి మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా? మత్తయి సువార్తలో చెబుతారు చూడండి. మత్తయి గారు ఒక మాట చెప్తారు. మత్తయి సువార్తలో ఉంటుంది 12వ అధ్యాయమే. మత్తయి సువార్త 12వ అధ్యాయం. క్రీస్తు వారు చెప్తారు ఒక మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున మనం ఏం మాట్లాడుతూ ఉంటాం అంటే వ్యర్థమైనటువంటి మాటలు అంట. మనం మాట్లాడేటువంటి ప్రతి వ్యర్థమైన మాటకి మన విమర్శ కాలం ఉంది. మనం చనిపోయిన తర్వాత ఆయనకి లెక్కప్ప చెప్పాలి. ఏం మాట్లాడుకుంటాం అంటే మనం వ్యర్థమైనటువంటి మాటలే. ఒక సహోదరుడు కలిసినా కానివ్వండి, ఒక సహోదరిమణి ఇంకో సహోదరిమణి కలిసినా కానివ్వండి, నేను ఎప్పుడు చెప్పేది ఉండేది అంటే వాళ్ళ మధ్యలో ఏముండాలంటే వాక్య సంభాషణే ఉండాలి. అలా కాకుండా అది ఆమంట, ఇది ఈమెట, అది వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకున్నారు, వీళ్ళు ఫ్రిడ్జ్ తీసుకున్నారు, వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, వీళ్ళు బంగారం కొనుక్కున్నారు, అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనట్ట, మా ఆయన ఎట్ట, అది వాళ్ళ ఇంట్లో అది అట్టంట, వాళ్ళకి ఎట్టంట, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటా ఉన్నాం అనుకోండి. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళని ఇవన్నీ చూస్తూ ఉంటాడంటే పైనుండి దేవుడు చూస్తూ ఉండి ఏం చేస్తూ ఉంటాడంటే లెక్క రాసుకుంటూ ఉంటాడంట. అరే నీకు నేను ఇచ్చగల ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని సంవత్సరాలు నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుకుంటూ వెళ్తున్నా కదా, మరి నువ్వేంద్ర నాయన వ్యర్థమైనటువంటి మాటల గురించి నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకుంటా ఉంటాను. నా గురించి ఆలోచించవా? సమయం అనే మనకి అర్థం కావట్లేదు కానీ చాలా విలువైన సమయం. మనం ఏం చేస్తూ ఉంటామంటే వ్యర్థమైనటువంటి మాటలతో, వ్యర్థమైనటువంటి ప్రయాసతో కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం, ముగిస్తూ ఉంటాం. వాటి గురించి మనం ఆలోచించాం. మనం ఆలోచించినటువంటి వాటి మీద దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పట్టుకుంటూ ఉంటాడు అక్కడే. మన వేటి గురించి అయితే ఇంత ఆయుష్ ఇస్తున్నాడు, ఇంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎప్పుడైనా కానీ నా కుమారుడు, నా కుమార్తె కానీ నా గురించి ఒక్కసారి నా గురించి ఆలోచిస్తాడేమో, నా వాక్యాల గురించి ఎప్పుడైనా ధ్యానిస్తాడేమో, నా వాక్య ప్రకారం ఎప్పుడైనా జీవిస్తూ ఉంటాడేమో, చేస్తూ ఉంటాడు. మరి మనం ఎంతవరకు జీవిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎంతవరకు మన దేవుడికి మనం న్యాయం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అది పురుషులైనా కానివ్వండి, స్త్రీలైనా కానివ్వండి. అలాగే పౌలు గారు కూడా అంటాడు ఒక చోట ఏమనంటే, సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరుచుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు అంటాడు. సమయాన్ని ఏం చేయాలంటే మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. వచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇది సమయం అనేది చాలా విలువైనది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయాన్ని ఎంతవరకు మనం దేవుడిగా ఉపయోగించుకుంటున్నాం అనేది గుర్తుంచుకోవాలి. మనం వ్యర్థమైనటువంటి మాటల వల్ల మనకి ఉపయోగం ఏం లేదు. మన చెవులన్నీ నిండిపోయి అపవాది మాటలతో నిండిపోవటమే కానీ ఏముండదు. ఇంకేమంటాడంటే సామెతల గ్రంథంలోనే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండగా మాట్లాడాలి. ఈ వ్యర్థమైన మాటలు ఏముంటాయి అంటే దోషాలే ఉండేది. విస్తారమైన మాటలు ఏముంటాయి అంటే దోషాలే ఉండేది. ఒక వ్యక్తి ఒక మ్యాటర్ గురించి, ఒక సందర్భం గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ గంట సందర్భంలో కూడా దేవుడి మాట ఒక్కటి కూడా రాకపోయింది అనుకో, అది ఏమైందంటే వ్యర్థమైన మాటలే, విస్తారమైన మాటలే. ఆ మాటలు ఇంకో చెవులు పడి ఏమవుతాయి అంటే కలహాలకి దారితీస్తాయి, తగులకి దారితీస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళు నేను నమ్మరు, నీ మీద దూషణ మాటలు పలుకుతూ ఉంటారు. వ్యర్థమైనటువంటి మాటల వల్ల నీకు సాక్ష్యం ఉండదు, మనకి సాక్ష్యాన్ని కోల్పోతాం. పైన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నీకు ఆయుష్ ఇచ్చే కదా, ఆరోగ్యాన్ని ఇచ్చే కదా, నీ లెక్క రాస్తున్నారా? ఇప్పుడు కాదు, నువ్వు రా,
బెల్షస్సర్కి ఏం చేశాడు? ఆయన చేసేటువంటి పాపాన్ని బట్టి లెక్క ముగించాడు. మనకి ముగియలేదండి. ఏంటి అంటే మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి, సమయాన్ని పోనే మాకండి, సమయాన్ని వృధా చేసుకోమాకండి, సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. కొంత సమయం నీ కుటుంబం గురించి ఆలోచించు, కొంత సమయం నా గురించి ఆలోచి, నా వాక్యాలు చదువు, నా వాక్యాలు ఏం చెప్తుందో విను, గ్రహింపు, దాని ప్రకారంగా జీవించు, నలుగురిని జీవింపలేగా నీ బ్రతుకుని మార్చుకోవాలని కోరుకుంటా ఉంటాడు. ఇలా దేవుడు ఇలా మన నుంచి కావాలని కోరుకుంటా ఉంటాడు. ఇది మొదటిది. తన మాట ద్వారా బెల్షస్సర్కి లెక్కపు చెప్తాడు, ఆయన లెక్కనే ముగిస్తాడు. ఇంకా మనుషులకి ఏం ఇస్తాడంటే తలంపులు కూడా ఇస్తూ ఉంటాడు దేవుడు. ఇచ్చినటువంటి తలంపుల్ని మనం వాడుకుపోయామనుకో ఏం చేస్తాడంటే దాన్ని కూడా లెక్కపు చెప్పాల్సింది, దాన్ని కూడా నచ్చపోయాడానికి దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. మనకు తెలుసు యేసుక్రీస్తు వారి ఉపమానాలు చెప్పేటువంటి సందర్భంలో దేశాంతరానికి పోవడానికి ముందుగా కొంతమందికి ఒక 5 దేనారాలు ఇస్తాడు, ఇంకొకరికి 2 దేనారాలు ఇస్తాడు, ఇంకొకరికి 1 దేనారాలు ఇస్తాడు. ఎందుకు? సామర్థ్యాన్ని బట్టి. ఏదైనా నువ్వు ఆయన ఏమో 5 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు అంటే అది అతని సామర్థ్యం. ఏదైనా నాకు 1 ఇచ్చావు, నాకు 2 ఇచ్చావు అంటే అది అతని సామర్థ్యం. ఎవరి సామర్థ్యాన్ని ప్రకారంగా వాళ్ళ సామర్థ్యాన్ని తగ్గట్టుగా ఆయన ఏం చేశాడంటే తలంపులు ఇచ్చాడు. ఆ తలంపులు ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ దేశాంతరం పోయి తిరిగి వచ్చినటువంటి ఈయన మళ్ళీ ఏమడుగుతారంటే ఇచ్చిపోతారు కదా, 5 దేనారాలు, 2 దేనారాలు, 1 దేనారం. 5 దేనారాలు వచ్చినటువంటి వ్యక్తిని ఏమొచ్చి అడుగుతారంటే ఏం చేసావని, నేను ఇచ్చా కదా డబ్బు నీకు, నువ్వేం చేసావని అడిగితే ఆయన ఏమంటాడు? అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు కదా, మళ్ళీ నేను ఒక 5 చేసుకున్నాను, ఇంకొక 5 పెంచానయ్యా నీకోసం అంటాడు. నా సమయాన్ని వృధా చేసుకోలేదా, నీకోసం నేను పని చేశాను, నీకోసం పనిచేసి నువ్వు ఇచ్చినటువంటి 5 కోసం 5 పెట్టి ఇంకొక 5 సంపాదించాను అంటాడు. బలా మంచి దాసుడు అంటాడు ఆయన్ని. 2 ఆయన దగ్గరికి వెళ్తాడు. 2 ఆయన దగ్గర కూడా వెళ్ళి ఏమంటాడు? 2 తలలు ఇచ్చావు కదా, నువ్వేం చేసావు అంటాడు. అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, నీ అందరూ నేను నమ్మకంగా ఉన్నానయ్యా, చాలా బాగా పనిచేసి 2 ఇంకో 2 చేశానయ్యా, 2 పెట్టి ఇంకో 2 సంపాదించానయ్యా అన్నాడు. అబ్బా బలా మంచి దాసుడు, నువ్వు నమ్మకం మంచి దాసుడి, నువ్వు మంచోడు అంటాడు. 1 తలం ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. చూడండి ఒకసారి, అది ఎక్కడ కనబడుతుంది అంటే మనకి మత్తయి సువార్త తీయండి ఒకసారి, 25వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి ఒకసారి. ఏదమ్మా ఏం చదువుతున్నారు చెప్పండి ఒకసారి. అయితే 1 తలంతు తీసుకునే వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఏం చేశారంట ఈయన? 1 తలంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశారంట? దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకో తలంతు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేశారంట? సోమరపోతులాగా గొంత తీసాడంట, గొంతలో పెట్టాడంట, జాగ్రత్తగా దాపెట్టిండంట అతనికి ఇచ్చిన దాన్ని. దేవుడు ఇచ్చినటువంటి తలంతుల్ని మన దగ్గర దాపెట్టుకోవడానికి కాదు, ఇతరుల కోసం కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఉపయోగిస్తూ ఉండాలి. ఏం చేశాడంటే చూడండి ఒకసారి, 18వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. అయితే 1 తలంతు తీసుకునే వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుడికి సొమ్ము దాచిపెట్టాడంట. ఇది దాచిపెడితే ఉపయోగం ఉంది? దేవుడు దాచిపెట్టుకోవడానికి కాదు, ఇవ్వడానికి ఇస్తాడు తలంతులు అనేవి. నీ సమయాన్ని కానివ్వండి, సామర్థ్యాన్ని కానివ్వండి, దేవుడు ఏం చేస్తాడంటే ఇతరులకు వినియోగించుకోవడానికి, నువ్వు వినియోగించుకోవడానికి మొదటగా, తర్వాత ఇతరులకి వినియోగించుకోవడానికి. కాబట్టి ఎమ్మట ఏం చేస్తాడంటే చెడ్డదాసుడు ఇతన్ని తీసుకెళ్ళి చీకట్లో వేయమని చెబుతాడు. కిందకి వచ్చేసరికి మన పరిస్థితి కూడా అంతే. మనకు కూడా తలంతులు ఇచ్చాడు దేవుడు, అవునా కదా? ప్రపంచంలో అందరికీ ఒకే తలంతు, ప్రధానికైనా ఒకే సమయం, మనకైనా ఒక సమయం, అంతే కదా? ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయనకి రోజుకి 24 గంటలే. ఆయన పెద్ద ప్రధాన స్థానంలో ఉన్నాడు, ఆయనకి సపరేట్ లేదు కదా సమయం. ఆయనకి 24 గంటలే, మనకి 24 గంటలే. మన ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది సందర్భం. ఇది దేవుడు ఇచ్చినటువంటి తలంతులు మొదటిది ఏంటంటే సమయం. ఈ సమయాన్ని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఎంతవరకు దేవుడి కోసం మనం ఉపయోగిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. రోజులు ఒక్కసారైనా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆలోచించండి ఒకసారి. ప్రార్థన చేయమంటేనే మనం ప్రతిసారి చెప్తూ ఉండాలి ప్రకటనలో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, చర్చ స్థలం కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజు చెప్తే కొంతమందికి బలి వెలుగుతూ ఉంటుంది లోపల, అమ్మో చేయాలనుకుంటాను. కొంతమందికి ఆ వారం వచ్చేసరికి నేను చెప్తేనే కొంతమంది తెలిసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మర్చిపోతారు. పెట్టుబడి లేకుండా వచ్చేది ఏంటిది? మతిమరిపే కదా.
దేనికైనా పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి లేకుండా వచ్చేది మర్చిపోరు. అయ్యా అన్న మర్చిపోయాను అన్న అంటారు. అంటే నీ కుటుంబంలో ఏదైనా సమస్య జరిగినప్పుడు అది మర్చిపోము, అది ఉంటుంది. 24 గంటలు తిరుగుతానే ఉంటాం మైండ్లో. మరి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని ఎంతవరకు మనం దేవుడి కోసం ఉపయోగిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మనం. అలాగే మొదటిగా ఏమి ఇచ్చాడంటే మనకి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం లేదా అని చూసుకోవాలి. అలాగే మనకి ఇంకొకటిగా ఏమి ఇచ్చాడంటే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు మనకి. ఏ సామర్థ్యాన్ని ఇచ్చాడంటే మన పనులు మనం చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడి పనులు చేసే సామర్థ్యాన్ని కూడా మనకి దేవుడు ఇచ్చాడు. మన పనులు అయితే మనం బాగానే చేసుకుంటాం, బాగా లేకపోయినా మన పనులకు మనం వెళ్తానే ఉంటాం. ఆరోగ్యం క్షీణించా కానీ మన పనులకు మనం వెళ్తానే ఉంటాం. కానీ దేవుని పని దగ్గరికి వచ్చేసరికి మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. కూలికి వెళ్ళేవాళ్ళు కూలి పనులకి వెళ్ళేవాళ్ళు కూలి పనులకి వెళ్తారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారానికి వెళ్తారు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. మరి నీ సామర్థ్యాన్ని దేవుని కోసం ఎంతవరకు ఉపయోగిస్తున్నావు, దేవుని కోసం ఎంతవరకు నువ్వు చేయాలని ఆశపడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఇచ్చేటువంటి ఈ సమయాన్ని, ఈ యొక్క సామర్థ్యాన్ని మనం చాలా ఉపయోగించుకోవాలి. సమయం వెళ్ళిపోయిందంటే ఒక సెకండ్ కూడా మనం బయటికి వెనక తీసుకురాగలం. తీసుకొస్తామా? ఇప్పుడు ఈ గడిచిపోయినటువంటి సమయాన్ని ఎప్పుడూ కూడా మనం తీసుకురాలేదు. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు సమయం అనేది టైం ఈజ్ మోర్ ప్రీషియస్ అంటారు. అంటే ప్రీషియస్ అనేది ఏంటంటే చాలా విలువైనది, చాలా విలువైనది. కొంతమంది అంటారు టైం ఈజ్ గోల్డ్ అంటారు. టైం అనేది, సమయం అనేది ఏంటంటే బంగారం. అసలు బంగారం కంటే ఎక్కువ సమయం అనేది. ఆ సమయాన్ని మనం ఎంతవరకు దేవుళ్ళు ఉపయోగిస్తున్నాం అనేది జాగ్రత్త ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి 365 రోజులు మనకి ఎలాంటి పొదువు లేకుండా దేవుడు మనల్ని పోషిస్తానే ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమోనని, నా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారేమోనని. కానీ మనం ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం. ఇంకా ఏం చేస్తాడంటే దేవుడు ఇంకా దేంట్లోకి మనం చేసేటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే లెక్క రాసుకుంటాడంట. మనం చేసేటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే లెక్క రాసుకుంటాడంట. మనుషులు చేసే ప్రతి పాపమును లెక్కింపబడను. అందుకే రహస్యమైనది ఏది బయలుపరచకూడదు అంటాడు. మనం ఎంత రహస్యంగా పాపం చేసి దాన్ని లేకపోయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ కన్ఫామ్గా మన ఇక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషులకి మనం బయలుపరచలేకపోయినా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, పైనుండి చూస్తూ ఉంటాడు. దేవుడు పైనుండి చూసి లెక్క రాస్తూ ఉంటాడు. కాబట్టి దాని విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడ కనబడింది అంటే ఒకసారి మార్క్స్ వార్త తీయండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 22వ వచనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 22వ వచనం. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మనం చేసేవి ఏవైనా కానీ బయలుపరిచేవి కానీ బయలుపరచబడకపోయినాయి అంటూ ఏమీ ఉండవంట. నువ్వు చీకట్లో చేసినా, నువ్వు ఎక్కడ ఏ పాపం చేసినా కానీ కన్ఫామ్గా అదేమైపోతాయి అంటే బయలుపరచబడతాయి. ఒక నిప్పు ఉందనుకోండి, నిప్పును మన చేతులు పెట్టుకొని ఎంతసేపు అని ఉంచుకోగలం? లేకపోతే దానికి ఒక నిప్పు మీద ఒక గుడ్డ పెట్టామని గుడ్డతో పాటు మనం కొట్టుకున్నాం వాళ్ళకి ఎంతసేపు అని ఉంచగలం? దాన్ని ఉంచలేం. ఎప్పుడైనా కానీ అది కాలి మన చేతికి తగిలి తగిలిన సగమని ఏమంటాం మనం, ఎప్పటి దాన్ని వదిలేస్తాం. మన పాపం కూడా అంతే. మన పాపం కూడా మన రహస్యంగా చేసేటువంటి ఏదైనా పాపాలు ఉన్నాయి అనుకోండి, అవి కూడా ఎప్పటికైనా కానీ బయలుపరచుకోవాలి. ఒక నెలకైనా, సంవత్సరానికైనా, 2 సంవత్సరాలకైనా, 10 సంవత్సరాలకైనా, లేకపోతే తెలియకుండా ఎవరికి దాపెట్టినా కానీ పైన ఉన్నటువంటి దేవుడికి నువ్వు లెక్క చెప్పాలిగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అడగపోయినా కానీ దేవుడు అడుగుతాడు పైకి వెళ్ళిన తర్వాత. అప్పుడేం చెబుతుంది మరి? అప్పుడు నీకు వీడియో చూపిస్తాడు నువ్వు ఏం తప్పు చేసావని. ఇక్కడ నువ్వు ఒప్పుకోకపోతే అప్పుడు ఏం సమాధానం చెబుతావు నువ్వు? మనుషుల మీద అయితే ఓటరిస్తాం మనం, నేను చేయలేదు. దేవుడి దగ్గర ఓటరించలేంగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం. చేసేటువంటి ప్రతి పాపం కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే లెక్క రాసుకుంటూ ఉంటాడంట. రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు. అది మిద్దెల మీద, తోటల మీద ప్రచురం చేయబడతా ఉంటుందంట. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే దానికి సంబంధించి హెబ్రీ పత్రికలు ఏమన్నాడు చూడండి ఒక మాట. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమంటారు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు,
మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉందంట. మనమైతే కనిపెట్టలేకపోవచ్చు, మనమైతే చూడలేకపోవచ్చు, మనమైతే గ్రహించలేకపోవచ్చు, ఇతరులు చెప్పినా కానీ మనం నమ్మలేకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రం ఏం చేస్తాడంట, ఆయన కనపడి లోపల మీద ఒకసారి చూసాడు మొత్తం కనపడతాయి అంట. ఈ రూమ్లో ఉండే తలుపేసి ఏం కనపడకుండా లైట్ రాకుండా చేసినా కానీ దేవుడికి ఏం కనపడుతుంది, ఇక్కడ చేసే స్పష్టంగా కనపడతాయి. అది ఎక్కడైనా కానీ మనుషులకి అయితే కనపడకుండా ఉంటాయేమో కానీ దేవుడికి మాత్రం మొత్తం స్పష్టమేనంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య అయినా కానీ, భర్తలైనా కానివ్వండి, పిల్లలైనా కానివ్వండి, వాళ్ళు ఎంతవరకు భార్య పాపం చేసినప్పుడు భర్త సమర్థించడం, భర్త పాపం చేసినప్పుడు భార్య సమర్థించడం, పిల్లల పాపం చేసినప్పుడు వాళ్ళని మనం సమర్థించామనుకోండి, మన గోతిని మనమే పూసుకుని మన యొక్క గోతిని మనమే దూకున్నట్టు ఉంటుంది. కాబట్టి భార్య భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, దేవుళ్ళు పెంచేటువంటి విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడా అని వాళ్ళకి చెప్పాలి. మనం ఈ పాపం చేసినప్పుడు, ఈ తప్పు చేసినప్పుడు వాళ్ళని సమర్థించే వారే ఉండకూడదు, చెప్పాలి. ఆ తప్పు ఇంకా మళ్ళీ ఒకసారి చేయకూడదని. ఇన్ని సంవత్సరాలు కొనసాగుతున్నట్టు మనం కూడా పాపం చేయడానికి కానీ, తప్పు చేయడానికి కానీ మనం మనసు రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చివరిగా కీర్తనకారుడు ఏమంటాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో మాట చెబుతాడు, చాలా బాగుంటుంది. 9వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నాడు. ఎంత రహస్యంగా పాపం చేయాలని కానీ దేవుడికి ఏం కనపడి, దేవుడికి ఎలా ఉన్నాయంట, కనపడతా ఉన్నాయంట. ఎవరి కాంతిలో? ఆయన ముఖకాంతిలో. పాపాలు కూడా కొన్ని పబ్లిక్గా చేసే ఉంటాయి, కొన్ని ప్రైవేట్గా చేసే ఉంటాయి. గవర్నమెంట్ జాబులాగా, ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబులాగా బహిరంగంగా చేసేటువంటి పాపాలు ఉంటాయి. కొంతమంది బహిరంగంగా చేస్తూ ఉంటారు, కొంతమంది రహస్యంగా చేస్తూ ఉంటారు. రహస్యమైన ఏం చేస్తూ ఉంటాడంటే పైనుండి చూసి ఏం చేస్తూ ఉంటాడంటే పాపాన్ని బట్టి లెక్క రాసుకుంటూ ఉంటాడంట. మరి రాసుకున్నటువంటి వ్యక్తికి పైకి వెళ్ళిపోయిన తర్వాత నీ ఆయుష్కాలను ముగించుకుని పోయిన తర్వాత అడుగుతూ ఉంటాడు. అడిగిన తర్వాత నువ్వు ఏం చెప్పాలి? లెక్కప్ప చెప్పాలి. లెక్కప్ప చెప్పలేదు నువ్వు ఏం చేస్తాడు? ఆ చెడ్డదాసుడు ఒక దేనారు ఇచ్చినటువంటి చెడ్డదాసుని ఎలాగైతే చీకటిలో పంపిస్తాడో అలాగే మన పరిస్థితి కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని కానివ్వండి, ఈ ఆయుష్ని కానివ్వండి, ఆరోగ్యాన్ని కానివ్వండి, మనం దేవుడి కోసమే ఉపయోగించేటువంటి వారిలాగా ఉండాలి. మన పనులు మనం చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనం సంరక్షించుకోవాలి. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన భార్య భర్త ఇళ్ళనే కాదు, దేవుడి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి, సంఘం గురించి ఆలోచిస్తూ ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి సహోదరుల గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి మనందరం. కాబట్టి మనందరం కూడా ఇలా లెక్కప్ప చెప్పాల్సినటువంటి సమయం అనేది వచ్చింది కనుక, ఎందుకంటే వారం వారం మనం ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని భుజిస్తూ ఉన్నాం మనందరం. ఆ యొక్క శరీరాన్ని, యొక్క రక్తాన్ని భుజించేటువంటి మనందరం కూడా మనం చనిపోయిన తర్వాత అడుగుతాడు మనల్ని. ఒక రంగా ఒక మాట చెప్పాలంటే, రోమా సైనికులు ఏం చంపలేదండి క్రీస్తు వారు అంతగా, మనమే చంపుతున్నాం. ఎలాగో తెలుసా? వాళ్ళంట కొరడాలతో చంపారు. మనం ఏం చేస్తున్నాం? ఆ శరీరాన్ని మన పళ్ళ కింద పెట్టుకొని నువ్వులు ఏం చేస్తున్నాం? పిండిలాగా చేస్తున్నాం. వాళ్ళు చేశారట, పిండిలాగా చేశారు ఆయన్ని. నవిలి చేశారా? చేయలేదు. వాళ్ళు కొరడాలతో కొట్టి ఇది చేశారు. కానీ మనలాగా పంటి కింద పెట్టుకుని నవల ముక్కలుగా చేయాల. కాబట్టి ఎవరు ఎక్కువగా చంపుతున్నారు ఆయన్నే? పాపం చేసి వచ్చి మనం కూడా ఇక్కడ చేసి ఇలా చేస్తున్నాం అనుకోండి, ఇదే రక్తాన్ని కూడా తాగుతున్నాం మనం. కొంతమంది అనుకుంటారు ఏముంది, ఇది గ్లాసులో ఇది రక్తం నార్మల్దేగా అనుకుంటా ఉంటారు, ద్రాక్షరాసనేగా అనుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క శరీరాన్ని, ఆయనకి రక్తాన్ని భుజించేటువంటి మనందరం కూడా ఆయనకి లెక్క అడుగుతాడు. కాబట్టి ఆ లెక్కలకి మనం సిద్ధంగా ఉండాలని, మనం చనిపోయే లోపుగా మనం పరిశుద్ధతను, పవిత్రతను, వీటన్నిటిని మనం ధరించుకొని దేవునిలో మనందరమే నిజమైనటువంటి భక్తి పరులాగా మనం నిల్చొని బలా మంచి దాసులు అనిపించుకునేటువంటి స్థాయిలోకి మనందరం వచ్చి మనల్ని కాకుండా మన యొక్క సంఘాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని దేవుళ్ళు కాపాడుకుంటూ మనందరం కూడా చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు చెప్పబడినటువంటి మాటలన్నీ నాకు అర్థమైనాయని
చెప్పినటువంటి మాటల్ని పెడచెవిని పెట్టి వాళ్ళు ఉండకుండా మనందరం మీతో పాటు నేనే పెద్ద స్పెషల్ ఏం కాదు, మీ అందరితో పాటు నేనే ఒకటి కనుక నేను కూడా నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించుకుంటూ చాలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.